వింటేజ్ రెబల్ స్టార్ అన్న, ప్యూర్ వింటేజ్ రెబల్ స్టార్. మామూలు స్టెప్పులు అయితే హైలైట్ అసలు మామూలు. రెబల్ వుడ్ అంతే. రాంబో అయితే అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్కి గారికి థ్యాంక్స్ అన్న. బీజిఎం అయితే మిర్చి పడేస్తాడు. ఇంకొకటి మారుతి సార్ కూడా ఫుల్ థ్యాంక్స్. అన్నని కొత్త లుక్ కూడా చూపించాడు. 15 years తర్వాత మాస్ డ్యాన్స్ చేశాడు అన్న ప్రభాస్ అన్న. ఫస్ట్ షో మార్నింగ్ ఫస్ట్ డే రోజు 200 crores పక్కా అన్న సినిమాకి అయితే. ప్రభాస్ అన్న పక్కా చెప్తున్నాం, చాలా రోజుల తర్వాత నాకు ఏదో ఒక పెద్ద సంక్రాంతి పండుగ చేసుకున్నట్టు ఉందన్న ఈరోజు అయితే పక్కా. ఆ రోజు ఏమో కానీ మేము ఈ రోజు చేసుకున్నట్టు డ్యాన్స్ మాత్రం మిరుగా తీసాడన్న. చాలా రోజుల తర్వాత మేము మాస్ మూవీస్ చూసేసి అవి చూసేసి కాదు కానీ ఇంట్లో వింటేజ్ లుక్స్ అన్ని 15 years అన్న వింటేజ్ లుక్ చూసినప్పుడు అన్న మున్నా బుజ్జిగాడు అవి మున్నా సినిమా గుర్తుకొచ్చినాయి అన్న. చాలా 15 days తర్వాత మాకు ఒక పండుగ ఇచ్చాడు, మా దేవుడు ఒక పండుగ ఇచ్చాడు అన్న. ఐ లవ్ ప్రభాస్ అన్న, ఐ లవ్ ప్రభాస్ అన్న, మై గాడ్ ప్రభాస్ అన్న. ఒక 10 years బ్యాక్, ఒక 15 years బ్యాక్ ప్రభాస్ అన్న చూసినట్టుంది. అసలు ఏమన్నా వింటేజ్ లుక్స్ అన్న అవి. అసలు ప్రభాస్ ఫ్యాన్స్కి మటుకు ఫుల్ మీల్స్ అన్న. మాకు పండుగ వచ్చేసింది సంక్రాంతికి, ఇంకెంత పెద్ద పండుగ. నా బాధ అంటే ఉండదు అన్న, మాకు ఆ బాధకి తగ్గట్టే ఉంది. సాంగ్ మటుకు చాలా బాగుంది. ఏందన్నా ఒక షాట్ ఉంటుంది మధ్యలో, ఎడిటింగ్ షాట్ ఒక్కొక్కడికి ఫ్యూజులు పోయినాయి నిజంగా. అబ్బో అసలు మామూలే లేదన్న. అసలు వింటేజ్ ప్రభాస్ అందని మళ్ళీ ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం. ఈసారి Jan 9th సంక్రాంతి పండుగ మాదే, గుర్తుపెట్టుకోండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ది సంక్రాంతి పండుగ గుర్తుపెట్టుకోండి. తమనన్న మాత్రం సూపర్. అసలుకి స్పీకర్లు అఖండ 2 కాదు, రాజా సాబుకి స్పీకర్లు పగిలిపోతాయి అట్లే. తమన్నా మాతో మ్యూజిక్ ఇచ్చిండు. తమనన్న ఈ రోజు రాకపోయినా మా కోసం చాలా కష్టపడి లేట్ అయినా కూడా మంచి మ్యూజిక్ ఇచ్చిండు. మా అందరి ఫుల్ మిల్స్ పెట్టి బయటికి పంపించిండు. థ్యాంక్ యూ తమనన్న, లవ్ యూ మారుతి అన్న. అన్న తమనన్న రాకడం కావడం కూడా మా వల్ల కష్టపడి అక్కడ చేసి మాకు వెయిట్ చేయించే కూడా మాకు సాంగ్ ఇచ్చాడు అన్న. అది చాలా అన్న, అన్నకైతే చాలా థ్యాంక్స్ అన్న. వింటేజ్ లుక్స్ మస్తుండే అన్న. డ్యాన్స్ మాత్రం 15 years తర్వాత అన్నని చార్జ్ చేస్తున్నా అన్న. చూడ జై ప్రభాస్. హలో బ్రో, నేను వైజాగ్ నుంచి వచ్చి రెబల్ స్టార్ స్క్రీన్స్ లో చూద్దాను వచ్చా. స్వాగ్ మూవీ చూడగానే నా గుండె ధన్యం అయిపోయింది. రెబల్ స్టార్ ఆ విధంగా చూసి చాలా కాలం అయింది. మళ్ళీ చాలా రోజులతో ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. సంక్రాంతికి 21 years అవుతుంది సంక్రాంతికి వచ్చి. మళ్ళా సంక్రాంతికి వచ్చి ఇప్పుడు ఫుల్ మీల్స్ పెడుతుంది మనకి. ఈ సాంగ్లో అయితే అన్న తమ్మన్కి అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకని అనుకో మాకు ఇటువంటి సాంగ్స్ రాక మస్తు రోల్ అవుతుంది. ఎన్ని ఆ బాహుబలి నుంచి ఇప్పటిదాకా మళ్ళీ ఏం రాలేవు మాకు. ఒక్కటే మాట చెప్తా అన్న, ఒక్కడే ఎలా చెప్తా, మా ప్రభాస్ అన్న స్క్రీన్ పైన కనబడితే చాలు బాక్స్ ఆఫీస్ తగలబెట్టేస్తాం అంతే. చాలా రోజుల తర్వాత మళ్ళీ మిర్చి లుక్స్, మా వింటేజ్ లుక్స్ కనబడుతున్నాయి మా ప్రభాస్ అన్నవి. అది చాలన్న. ఎంతసేపు మనం వెయిట్ చేసినందుకు మాకు వర్క్ చూపించారు. తమన్నా రాకపోయినా సరే సాంగ్ పంపించి చాలా మంచి మాకు ఇచ్చేసారు. లోపల కొంచెం టైం లేట్ అయినా సరే ప్రభాస్ అన్న స్క్రీన్ మీద చూడడం అది మొత్తం మర్చిపోయాం. డ్యాన్స్ చూస్తారు, కామెడీ చూస్తారు, హర్రర్ చూస్తారు, మొత్తం చూస్తారు. ఎస్కే అన్న మొత్తం మాకు ఫుల్ మీల్స్ పెట్టినారు. మొత్తం డైరెక్టర్ సార్ అంతా కలిపి మొత్తం డ్యాన్స్ హైలైట్గా ఉంది. అన్న కొంచెం కాలు పోలేదు, 2 సంవత్సరాలు ఆగినరు. ఈ ఒక్క సాంగ్తో మొత్తం సూపర్గా ఉన్నారు. మేము బ్రిడ్జి తర్వాత ఎంటర్టైనర్ రోల్లో ప్రభాస్ అన్న చూడడం చాలా హ్యాపీగా ఉంది. ఈవెన్ 2 hours డిలే చేస్తారు, కానీ లాస్ట్కి సాంగ్స్ వస్తాక మాకు ఎమోషనల్ టీయర్స్ వస్తున్నాయి, హ్యాపీ టీయర్స్. మా బ్రో అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు మనోడు. అసలు అవునన్నా చాలా చాలా బాగుంది అన్న, చాలా అంటే చాలా బాగుంది. మేము ఇంత సర్ప్రైజ్ చేస్తే చాలా బాగున్నాయి. ఈ స్టెప్ మా ప్రభాస్ అన్న ఇన్ని సంవత్సరాల తర్వాత ఇట్లా డాన్స్ నెంబర్ రాలేదు ఇప్పటి వరకు. సో Jan 9th కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. ఇంకా మూవీ నుంచి ఇంకా ఎక్స్ట్రా కంటెంట్ రావాలని కోరుకుంటున్నాము. అట్లనే మూవీ కూడా Decemberలో రిలీజ్ చేస్తే అయిపోతుంది. Jan 9th వరకు ఆగలేకపోతున్నాం అన్న. రెబల్ స్టార్ ప్రభాస్ గారు వాళ్ళ ప్రధాని గారు కృష్ణరాజు గారి ఆశీస్సులతో ఈ జనవరి సంక్రాంతి 9/1/2026 అత్యధికమైన మెజారిటీతో బంపర్ హిట్. సాంగ్ చాలా బాగుంది. చాలా సంవత్సరాల తర్వాత స్టెప్లు వేశారు. అన్ని సాంగ్లు బాగున్నాయి. ఈ సినిమాలో యాక్ట్ చేశారండి. సినిమా సంక్రాంతికి బ్లాక్ బస్టర్ అండి సినిమా. యంగ్ రెబల్, జై రెబల్ స్టార్, జై రెబల్ స్టార్. బాగుంది సాంగ్, చాలా బాగుంది. అండ్ వింటేజ్ లుక్స్ ఉన్నాయి. ప్రభాస్ కొంచెం చాలా కొత్తగా కనబడుతున్నాడు. అండ్ స్టోరీ కూడా చాలా క్రియేటివిటీగా ఉన్నట్టుంది. అండ్ క్లైమాక్స్ గురించి చెప్పారు కదా డైరెక్టర్ గారు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ప్రభాస్ అయితే డార్లింగ్ లుక్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ. డ్యాన్స్ ఇరుకు, ఫైట్ వేణమా ఫైట్ ఇరుకు, కామెడీ వేణమా కామెడీ ఇరుకు, అన్నీ ఇరుకు. ఈ మూవీ మాత్రం
మన సంక్రాంతికి వచ్చినప్పుడు సెన్సేషన్ సృష్టిస్తుంది, బాక్స్ ఆఫీస్ మొత్తం పగిలిపోద్ది. ప్రభాస్ ఇలాంటి ఒక జోనర్ ఎంచుకోవడం చాలా ఎక్స్పెరిమెంట్. మనకి ఎక్స్పెరిమెంట్ కొత్త కాదు, కానీ చేశాడు కాబట్టి ఇది పక్కా హిట్ అవుతుంది. 500 crores పక్కా. హలో గాయ్స్, ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ పాన్ ఇండియా #1 హీరో డార్లింగ్ ప్రభాస్ యొక్క రెబల్స్ ఆఫ్ ఫ్యాన్స్ ఫెస్టివల్ ఈవెంట్ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. మరి కాసేపట్లో రిలీజ్ కాబోతున్న రాజా సాబ్ యొక్క ఫస్ట్ సింగిల్ చూడడానికి ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. మరి ఆ ఫస్ట్ సింగిల్ ఎలా ఉందో వారి కోసం ఈ విమల్ థియేటర్లో, మైత్రి వాళ్ళ విమల్ థియేటర్లో ప్లే చేయబోతున్న ఈ ఎక్స్క్లూజివ్ ఫస్ట్ సింగిల్ పై వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటో మనం ఆన్లైన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాంగ్ అయితే బుర్ర పాడుంది, మైండ్ పోతుంది లోపల మాత్రం. ప్రభాస్ డ్యాన్స్ ఎలా ఉంది? మస్తు ఉంది, మెంటల్ స్టెప్స్ మొత్తం. వింటేజ్ రెబల్ స్టార్ అన్న, ప్యూర్ వింటేజ్ రెబల్ స్టార్. మామూలు స్టెప్పులు అయితే హైలైట్ అసలు మామూలు. రెబల్ వుడ్ అంతే. అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ తమన్కి గారికి థ్యాంక్స్ అన్న. బీజం అయితే మిర్చి పడేస్తాడు. ఇంకొకటి మారుతి సార్ కూడా ఫుల్ థ్యాంక్స్. అన్నని కొత్త లుక్ కూడా చూపించాడు. 15 years తర్వాత మాస్ డ్యాన్స్ చేశాడు అన్న ప్రభాస్ అన్న. ఫస్ట్ షో మార్నింగ్ ఫస్ట్ డే రోజు 200 crores పక్కా అన్న సినిమాకి అయితే. ప్రభాస్ అన్న పక్కా చెప్తున్నాం, చాలా రోజుల తర్వాత నాకు ఏదో ఒక పెద్ద సంక్రాంతి పండుగ చేసుకున్నట్టు ఉందన్న ఈరోజు అయితే పక్కా. ఆ రోజు ఏమో కానీ మేము ఈరోజు చేసుకున్నట్టు డ్యాన్స్ మాత్రం మిరుగా తీసాడన్న. చాలా రోజుల తర్వాత మేము మాస్ మూవీస్ చూసేసి అవి చూసేసి కాదు కానీ ఇంట్లో వింటేజ్ లుక్స్ అన్ని 15 years అన్న వింటేజ్ లుక్ చూసినప్పుడు అన్న మున్నా బుజ్జిగాడు అవి మున్నా సినిమా గుర్తుకొచ్చినాయి అన్న. చాలా 15 days తర్వాత మాకు ఒక పండుగ ఇచ్చాడు, మా దేవుడు ఒక పండుగ ఇచ్చాడు అన్న. ఐ లవ్ ప్రభాస్ అన్న, ఐ లవ్ ప్రభాస్ అన్న, మై గాడ్ ప్రభాస్ అన్న. ఒక 10 years బ్యాక్, ఒక 15 years బ్యాక్ ప్రభాస్ అన్న చూసినట్టుంది. అసలు ఇవి ఏమన్నా వింటేజ్ లుక్స్ అన్న అవి. అసలు ప్రభాస్ ఫ్యాన్స్కి మటుకు ఫుల్ మీల్స్ అన్న. మాకు పండుగ వచ్చేసింది సంక్రాంతికి, ఇంకెంత పెద్ద పండుగ. నా బాధ అంటే ఉండదు, మాకు ఆ బాధకి తగ్గట్టే ఉంది. సాంగ్ మటుకు చాలా బాగుంది. ఏందన్నా ఒక షాట్ ఉంటుంది మధ్యలో, ఎడిటింగ్ షాట్ ఒక్కొక్కడికి ఫ్యూజులు పోయినాయి నిజంగా. అబ్బో అసలు మామూలే లేదన్న. అసలు వింటేజ్ ప్రభాస్ అందని మళ్ళీ ఒక 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం. ఈసారి Jan 9th సంక్రాంతి పండుగ మాదే, గుర్తుపెట్టుకోండి. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ది సంక్రాంతి పండుగ గుర్తుపెట్టుకోండి. తమనన్న మాత్రం సూపర్ పడేసిండన్న అసలు